హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఎంత గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే హల్లెలూయా, ఒక నిర్జీవమైన స్థితిలో ఉన్నదాన్ని, తృణీకరించిన దాన్ని, పనికిరాని దాన్ని ఆయన చూడండి, పెంట మీద పాడేసిన దాన్ని కూడా, పెంట మీద ఉన్నదాన్ని చూడండి దేవుడు పైకి లేపి వాడుకున్నట్లుగా దేవుడు. కాబట్టి ఏదైతే నిరుపయోగంగా ఉందో దాన్ని దేవుడు వాడుకుంటాడు. దేవుని మహిమ కలిగి ఉంటాడు. హల్లెలూయా. ఇప్పుడు గాడిదని పిలిచాడు, ఆ గాడిదని దేవుడు ఇప్పించాడు. దానికి ఎన్నో బంధకాలు ఉన్నాయి. హల్లెలూయా. ఆ బంధకాలు అన్నిటి నుంచి ఇడిపించి దేవుడు నన్ను వాడుకోవడం జరిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఆ రోజుల్లో ఉన్నటువంటి మత ఛాందసవాదులు, ఆ రోజుల్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి మరి యాజకులు, అక్కడ ఉన్నటువంటి ఆ యెరూషలేము మందిరాల్లో ఉన్నటువంటి యాజకులు, మతాన్ని నడిపించేటువంటి నాయకులు, వాళ్ళకి ఏమాత్రం సంతోషంగా లేదు. ఎందుకని వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చేటువంటి ఆ కృప దీనికి దక్కదది. వాళ్ళు ఆ మందిరాన్ని, యెరూషలేము మందిరాన్ని దొంగల గుహగా చేసేసారు. హల్లెలూయా. దొంగల గుహగా చేసేసారు, దోచుకునేదానిగా చేసేసారు. ఎవరైనా డబ్బున్న వాళ్ళు, ధనవంతులకే క్షమాపణ దొరికేది, న్యాయం కలిగేది. లంచం ఇచ్చి న్యాయం కొనుక్కునేవారండి. దీనులకి ఎక్కడా కూడా కృప దొరికేది కాదు ఆ మందిరంలో. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉన్నవారి యొక్క, అక్కడ ఉన్నటువంటి బలాలన్నీ కూడా తోసేసారు. ఆ రోకలు మార్చుకునేవి, పౌరాలు అమ్మి అన్నీ కూడా బయట తోసేసి, వాళ్ళందరినీ బయట తోసేసి, నా మందిరము అన్ని జనులకు ప్రార్థనా మందిరము. హల్లెలూయా. కాబట్టి భూలోకంలో ఎక్కడ ప్రజలైనా, ఎవరైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, హల్లెలూయా, ఏ జాతి అయినా, ఏ మనిషి అయినా ఒకవేళ బలహీన స్థితిలో, ఒక నిరుపయోగ స్థితిలో, దీన స్థితిలో, ఒక దరిద్రులుగా ఉన్నప్పుడు, ఇంక క్రైస్తవులే ప్రార్థన చేస్తే వినడం కాదు. హల్లెలూయా. క్రైస్తవులు కాదు, అక్కడ మతంలో ఉన్నవాళ్ళు కాదు, ఎవరు కాదు, ఏ మనిషి అయినా దుఃఖంలో ఉంటే, ఏ మనిషి అయినా డౌన్లో ఉంటే, బాధలో ఉంటే, ఆ వ్యక్తికి తానే ఎందుకు నా బ్రతుకు, ఎందుకు బతుకుతున్నానో ఒక గమ్యం తెలియని మనిషి కూడా ఒకవేళ యేసు ప్రభువుని ఆశ్రయిస్తే, అది నేను మళ్ళీ చెప్తున్నాను, ఏ కులమైనా, ఏ మతమైనా, ఎవరైనా సరే, కష్టంలో ఉన్న మనిషి, చావు బ్రతుకుల మధ్యన తలడిల్లుతున్న వాళ్ళు ఎవరైనా సరే, తమ జీవితం అంతా నష్టపరుచుకున్న వాళ్ళు ఎవరైనా సరే, తమ జీవితం అంతా పాడైపోయిందని దుఃఖపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే, నా బ్రతుకు ఎలాగ అయిపోయింది, నేను ఎందుకు పనికి రాకుండా ఉన్నాను, నా బ్రతుకు ఇంతే అనుకున్నవాడు కూడా యేసు ప్రభు పాదాలు పట్టుకుంటే ఒక్క కేక, ఒక్క ప్రార్థన, దేవా నన్ను బాగు చేయి, దేవా నన్ను జ్ఞాపకం చేసుకో, దేవా నన్ను కనికరించు. ఒకవేళ నువ్వు మనుషులు నమ్ముకుని వాళ్ళేదో చేస్తారు, వీళ్ళేదో చేస్తారని ఒకసారి నీ జీవితం అంతా పాడు చేసుకున్నావేమో, మనుషుల వల్ల ఏ సహాయం దొరకలేదేమో, కానీ నువ్వు ఏ జాతి అయినా, ఏ మతమైనా, ఏ కులమైనా, నీవు ఉన్న పరిస్థితుల్లో, నీ దరిద్రతలోనే, నీ దీనస్థితిలోనే ఒక ఐశ్వర్యవంతుడు యేసు ప్రభువుని ఒక్కసారి నువ్వు ప్రార్థన చేస్తే కనుక, యేసయ్యా నన్ను సైన్యములకు అధిపతిగా యెహోవా నా ప్రార్థన ఆలకించని నువ్వు అడిగితే, యేసు ప్రభు వెంటనే నిన్ను జ్ఞాపకం చేసుకుని నీ గురించి గొప్ప కార్యాలు చేస్తారు. ఎలాంటి కార్యాలు చేస్తారంటే, ఒకవేళ నీ తల్లిదండ్రులు కూడా నీ గురించి ఊహించుండరు, నువ్వు కూడా నీ గురించి ఊహించుండవు. హల్లెలూయా. అన్ని గొప్ప కార్యాలు నీ జీవితంలోనే చేయగల సమర్థుడు నేను నమ్ముకుంటున్నా నా యేసు ప్రభు. దేవుని మహిమ కలుగునుగాక. గాడ్ బ్లెస్.